అసలు ఒక భాష సాహిత్యానికే పునాది వేసిన ఒక వ్యక్తి గురించి ఆలోచించారా ఎప్పుడైనా? అప్పటిదాకా కేవలం మాటల్లో, శాసనాల్లో ఉన్న ఒక భాషకు కావ్య గౌరవాన్ని తీసుకొచ్చిన ఒక మహానుభావుడి గురించి ఊహించుకోండి. ఇదిగో మన తెలుగు సాహిత్యానికి ఆ పునాది వేసిన వ్యక్తి కథే ఇది. ఆయనే నన్నయ భట్ట అరకుడు. ఆయనకే ఆదికవి అంటే మొదటి కవి అనే బిరుదుంది. అసలు తెలుగు సాహిత్యంలో మొదటి కవిగా ఆయనకు ఎందుకంత గౌరవమొచ్చింది? ఆ బిరుదు వెనకున్న కథేంటి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ కథ కోసం మనం కొంచెం టైం ట్రావెల్ చెయ్యాలి. ఎక్కడికంటారా? 11వ శతాబ్దంలోకి. అప్పటి గోదావరి తీరంలో ఉన్న తూర్పు చాళుక్యుల రాజ్యానికి వెళ్ళికొదాం రండి. అప్పటి రాజమహేంద్రవరం అంటే ఇప్పటి రాజమండ్రి అన్నమాట. అక్కడుండేవారు మన కథానాయకుడు నన్నయే భట్టారకుడు. ఆయన మామూలు పండితుడు కాదు. సంస్కృతంలోనూ అచ్చ తెలుగులోనూ ఆయనకు తిరుగులేదు. 2 భాషల మీద అంత గొప్ప పట్టుండేది. సహజంగానే ఇంతటి ప్రతిభావంతుడు అప్పటి రాజైన రాజరాజ నరేంద్రుడి కంట్లో పడ్డాడు. వెంటనే తన ఆస్థాన కవిగా, సలహాదారుడుగా కూడా నియమించుకున్నాడు. అలా అంతా బానే ఉంది. కాని రాజసభలో ఒకరోజొక సంఘటన జరిగింది. ఆ ఒక్క సంఘటన నన్నయ జీవితాన్నే కాదు, మన తెలుగు సాహిత్యం భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేసింది. అదేంటంటే రాజు ఇచ్చిన ఒక చారిత్రాత్మకమైన ఆజ్ఞ. ఒకరోజు రాజుగారు నన్నయ్యను పిలిచి ఒక గొప్ప బాధ్యతను అప్పగించారు. ధర్మానికి, సంస్కృతికి అద్దం పట్టే మహాభారతాన్ని కేవలం పండితులకే తెలిసిన సంస్కృతం నుంచి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా తెలుగులోకి తీసుకురమ్మని కోరారు. చూడండి, ఇది కేవలం ఒక ట్రాన్స్లేషన్ కాదు, ఒక జాతికి వాళ్ల ఇతిహాసాన్ని వాళ్ల భాషలో అందించే ఒక గొప్ప బాధ్యత. అసలది ఎంత కష్టమైన పనో, ఎంత పెద్ద బాధ్యతో నన్నయ్యకి తెలుసు. అయినా సరే రాజుగారి మాట కాదనలేక ఆ సవాలును స్వీకరించారు. బస్ ఆ క్షణం నుండి తెలుగు సాహిత్యంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది, ఒక సువర్ణ శకం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య కేవలం సంస్కృతాన్ని తెలుగులోకి అనువదించలేదు. ఆయన తన రచనతో తెలుగు భాషకే ఒక కొత్త స్టైల్ ఇచ్చారు. సంస్కృత పదాలలోని గాంభీర్యాన్ని, తెలుగు పదాలలోని తీయదనాన్ని కలిపి ఒక అద్భుతమైన సరికొత్త శైలిని సృష్టించారన్నమాట. నన్నయ్య మొదలుపెట్టిన ఆ గ్రంథమే ఆంధ్రమహాభారతం. ఇది కేవలం కథ చెప్పడమే కాదు, మన తెలుగు భాషకు ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ఓకే, తెలుగులో కావ్యం రాయాలంటే ఇలా ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ పెట్టిందనమాట. ఆ తర్వాత వచ్చిన కవులందరికీ ఆయన దారి చూపిచ్చారు. ఇంక పని మొదలుపెట్టారు నన్నయ్య. చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేశారు. ముందు ఆదిపర్వం పూర్తి చేశారు. ఆ తర్వాత సభాపర్వం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మూడోది అరణ్యపర్వం మొదలుపెట్టారు. కాని ఇక్కడే కథ మలుపు తిరిగింది. అలా గంగా ప్రవాహంలా సాగిపోతున్న ఆ రచనకు సడన్గా బ్రేక్ పడింది. తెలుగు సాహిత్య చరిత్రలోనే అదొక ఊహించని, విషాదకరమైన మలుపు. అరణ్యపర్వంలో కొంచెం రాశారో లేదో నన్నయ్య రాయడం ఆపేశారు. అంతే, తన కలాన్ని పక్కన పెట్టేశారు. ఆంధ్ర మహాభారతం మధ్యలోనే ఆగిపోయింది, అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఎందుకు? అసలు ఎందుకు ఆపేశారు? ఈ ఒక్క ప్రశ్న శతాబ్దాలుగా మన సాహితీవేత్తల్ని తొలిచేస్తూనే ఉంది. ఇప్పటికీ దీనికి సరైన సమాధానం ఒక మిస్ట్రీనే. సరే, దీని వెనక చాలా కథలున్నాయి. కొంతమంది ఏమంటారంటే నన్నయ్యకు ఏదో శాపం తగిలింది, అందుకే ఆ పవిత్రమైన పనిని పూర్తి చేయలేకపోయారని. మరికొందరేమో కాదు, అది దైవ సంకల్పం. ఆ గొప్ప ఇతిహాసాన్ని ఒక్కరు కాదు, 3 కవులు పూర్తి చేయాలని దేవుడే నిర్ణయించాడని అంటారు. కారణం ఏదైనా నన్నయ్య తను మొదలుపెట్టిన పనిని పూర్తి చేయలేకపోయారు. అయితే నన్నయ్య మొదలుపెట్టిన ఆ సాహిత్య యజ్ఞం అక్కడితో ఆగిపోలేదు. కథ ఇక్కడితో అయిపోలేదు. కొన్ని వందల ఏళ్ల తర్వాత ఆ పనిని పూర్తి చేయడానికి మరో 2 మహాకవులు ముందుకొచ్చారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత 13వ శతాబ్దంలో తిక్కన సోమయాజీ, ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఎర్రప్రగడ. వీళ్ళిద్దరూ కలిసి నన్నయ్య ఆపిన చోటునుంచి ఆ మహాభారతాన్ని పూర్తిచేశారు. అందుకే ఈ ముగ్గుర్ని కలిపి మనం గౌరవంగా కవిత్రయం అని పిలుచుకుంటాం. ఒకసారి ఆలోచించండి, ఇది ఒక్కరి పని కాదు. 3 వేర్వేరు శతాబ్దాలు, 3 గొప్ప కవులు, వీళ్లందరూ కలిసి పూర్తి చేసిన ఒక అద్భుతమైన సాహిత్య నిర్మాణమిది. అంటే ఒక ఇంటికి నన్నయ్య పునాది వేస్తే తిక్కన గోడలు కట్టారు, ఇక ఎర్రన దానికి పైకప్పు వేసి పూర్తి చేశారన్నమాట. అలా ముగ్గురూ కలిసి మనకు మహాభారతాన్ని అందించారు. కాని ఆ పునాది వేసిన గొప్పదనం మాత్రం
ఎప్పటికీ ఆదికవి నన్నయ్యదే కదా. చూసారా, నన్నయ్య కథ మనకొక ముఖ్యమైన విషయం చెబుతుంది. కొన్నిసార్లు ఒక గొప్ప పనిని పూర్తి చేయడం కన్నా దాన్ని ప్రారంభించడమే అతి పెద్ద విజయం. ఎందుకంటే ఆ మొదలే కదా మిగతా వాళ్లకు దారి చూపించి ఆ పనిని పూర్తి చేయడానికి స్ఫూర్తినిస్తుంది.